చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువు పేరట, ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను మాట్లాడుతుంది 4th పాయింట్ మనం చూస్తున్నాము. దానికి మించి ఉంటుంది ఏది ఇది. మళ్ళీ ఇప్పుడే ముగిచ్చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు దీన్ని తీసుకొని పోను. నేను దీని షార్ట్ కట్లో నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ 5th పాయింట్ ఏమంటే రివార్డ్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్స్, అంటే అల్లర్లు లేదా వినోదాలు. అల్లర్లు లేదా వినోదాలు. అల్లర్లు అంటే ఏమి, వినోదాలు అంటే ఏమి? సాతానుడికి భలే ఇష్టమైన ఒక అంశం ఇది. ఏది? సాతానుడికి భలే ఇష్టమైన ఒక టాపిక్ ఇది. నీలో అల్లర్లు ఉన్నాయా? అల్లర్లు చేసే పనులు నీలో ఉన్నాయా? వినోదాల్ని ఆస్వాదించే ఒక విషయాలు నీలో ఉన్నాయా? అలాంటి ఉంటే ఖచ్చితంగా సాతానుడికి మీరు ఏమైనారంట? సాతానుడు మిమ్మల్ని ఏలుతున్నాడు, ఖచ్చితంగా ఏలుతున్నాడు. ఎందుకంటే ఈ విషయాల ద్వారా ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు జరుగుతున్నాయంటే ప్రపంచంలో, సాతానుడికి పూర్తిగా మనం ఏమైపోయినామంట? లొంగిపోయినాము. ఈ ఒక పాయింట్ ద్వారా ఇప్పుడు మనలో కూడా లొంగిపోతాం ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పే దాంట్లో మీకే అర్థమవుతుంది లొంగిపోయినామా లేదనేది. అల్లర్లు, ఇంకా ఏది? వినోదాలు. అల్లర్లతో కూడిన ఆటపాటలు దేవునికి నచ్చవు. ఎందుకు? ఆల్రెడీ ఒక విషయాన్ని అనేది మీకు చెప్పాను ఈ ఎపిసోడ్లో. ఏం చెప్పానంటే, ఈ ప్రపంచాన్ని ఏలుతుంది ఎవరంట? ఈ ప్రపంచాన్ని ఏలుతుంది దేవుడు అని అంటారు చాలామంది. కాదు, ప్రభువైన యేసుక్రీస్తు గారు సెలవిచ్చింది ఏమంటే, ఈ లోకాధికారి యేసుక్రీస్తు కాదండి. ఈ లోకాధికారి ఎవరు తెలుసా? ఈ లోకాధికారి సాతానుడైనప్పుడు ఈ లోకాన్ని పరిపాలిస్తుంది ఎవరు? సాతానుడు. ఈ వచనం చెప్పింది ఎవరో కాదు, ఈ లైన్ చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు గారే. రూలర్ అంటే ఎవరు? ఈ లోకానికి రూలర్ ఎవరు తెలుసా? ఈ లోకానికి రూలర్ సాతానుడు. వచనం చూడండి కావాలంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ఏముంటుందంటే, అక్కడ ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికు త్రోసివేయబడును. ఈ లోకాధికారి ఎవరు తెలుసా? సాతానుడు. ఆయన ఏమైనాడంటే ఇప్పుడు బయటికి త్రోసివేయబడ్డాడంట. అంటే ఈ మాట ఎవరు చెప్తుంది కాదు, ఈ మాట యేసుక్రీస్తు గారు సెలవిస్తున్నారు. ఈ లోకాధికారి ఎవరు ఇప్పుడు? సాతానుడు. మీకు ఇంకా కొంచెము క్లారిటీ రావాలంటే పైన వచ్చి చదవండి. అందుకు యేసు అంటే ఎవరు ఇక్కడ చెప్తుంది? ఇక్కడ యేసుక్రీస్తు గారే. అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకు వచ్చెను. ఆ శబ్దం ఏమంటే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఆ లోకాధికారి ఎవరో కాదు, ఆ లోకాధికారి సాతానుడు. అందుకే కాబట్టి ఆయన త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు లోకాధికారి ఎవరంట మనకి? ఇప్పుడు అధికారుడు ఎవరు మనకి? లోకానికి అధికారి ఎవరు? ఇప్పుడు సాతానుడు. లోకానికి అధికారుడు సాతానుడు అయినప్పుడు ఆ సాతానుడు మనం ఎలా వెళ్తున్నాడో మీకు తెలుసా? కొన్ని విషయాల ద్వారా మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా ఎన్ని విషయాలు బయటకు వస్తాయంటే, ఇప్పుడు అరే పూర్తిగా సాతానుడు వెళ్తున్నాడు ఎవరిని? మనల్ని. అందుకే ఈ లోకాధికారి అయినాడు ఎవరు? సాతానుడు. అందుకే సాతానికి లొంగిపోయినాం ఎవరు? మనం. ప్రభువైన యేసుక్రీస్తు గారు చెప్పారు కదా, ఈ లోకాధికారి ఎవరంటే ఇప్పుడు సాతానుడు. ఏ ఏ విషయాలు బట్టి ఆయన లోకాన్ని ఏలుతున్నాడు? ఎవరు? సాతానుడు. ఎన్నో పాయింట్లు మనం చూసుకుంటూ వచ్చాము. ఆఖరి పాయింట్లు ఎన్ని విషయాల ద్వారా మనుషులు ఆయన ఏలుతున్నాడంటే, ఒక్కొక్క విషయాన్ని మీకు చెప్పుకుంటూ వస్తే మీరే భయపడతారు. అప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది, నన్ను కూడా ఎవరు వెళ్తున్నారని. నన్ను కూడా ఖచ్చితంగా సాతానుడు వెళ్తున్నాడని మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎందుకు?
ఒక వచనం మనం చూస్తున్నాం, దాంట్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ వచనం ఏమంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. మనోనేత్రాలు అంటే ఏవి? కళ్ళు. మనోనేత్రాలకి వాళ్ళు గుడ్డి వాళ్ళు కాదు, కానీ వాళ్ళ కళ్ళు అనేది ఏమైపోయినాయంట, మూసుకుపోయినాయి. ఏ విషయంలో? ఈ లోకంలో ఉంటున్న కొన్ని విషయాలకి మన కళ్ళు అనేది ఏమైపోయినాయంట, మూసుకుపోయినాయి, తెరవలేకపోతున్నాం. అంటే మనం గుడ్డోళ్ళు కాదు, కానీ గుడ్డోళ్ళమైనా తెలియజేస్తున్నాడు ఎవరు ఇక్కడ? ఈ వచనం ద్వారా మనకి. ఎలా? గుడ్డోళ్ళకి కొంచెం కనపడుతుంది, గుడ్డోళ్ళకి అసలు ఏం కాదు, కనపడదు. వాళ్ళకు కనపడదు ఒక్కటే, ఏదది? చీకటి. కానీ మనకి రంగురంగుల ప్రపంచాలు మనం ఏం చేస్తుంటాము, చూస్తున్నాం. కానీ మనం గుడ్డోళ్ళమే. ఏ వచనం చెప్పి ఈ వచనం చొప్పున. ఎందుకంటే సాతానుడు ఈ లోకాధికారి కాబట్టి, ఈ లోకాన్ని పరిపాలిస్తుంది సాతాను కాబట్టి, ఆ సాతానుడు కొన్ని విషయాల ద్వారా ఈ లోకానికి వదిలేశాడు. ఏది? కొన్ని విషయాలు ఈ లోకానికి వదిలేశాడు. కొన్ని విషయాలు ఏం చాలా ఉన్నాయి. ఆ చాలా విషయాల్లో కొన్ని విషయాలు ఈ లోకానికి విడిచేశాడు. ఆ విషయాలకు మనం బానిసలుగా అయిపోయినాం. ఎవరు? మనం. బానిసలు అంటే ఏమి ఇక్కడ? బానిసలు అంటే ఏం తెలుసా? చెప్పండి, బొమ్మలా అడుగుతుంది. బానిసలు అంటే ఏమి? బానిసలు అంటే ఒకరి కింద ఏమవుతున్నాం, మనము పని చేస్తున్నాం. వాళ్ళు ఏ చెప్తే అది చేస్తున్నాం. వాళ్ళు ఏదన్నా చెప్పిన దానికి మనం చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని శిక్షించే అవకాశం అనేది ఉంది. అంటే ఒక లెక్కలో కుక్క కట్ల పడిండాలి. ఎవరకట్లా? బానిసలు అంటే ఒక కుక్క. ఏంటి అంత కుక్క అంత పెద్ద మాట అంటే? కుక్కే. ఒక డాగ్ ఉన్నట్లు ఎవరి విషయంలో? బానిసత్వం అంటే ఒక డాగ్ కట్లే హీనము. కుక్క కట్ల పని చేయాల, చెప్పిన మాట వినాలా. వినకపోతే బెల్ట్ తీసుకొని కొడతాడు. ఎవరు? యజమాని. బానిసం అంటే అది. సో సాతానుడు వదిలిన కొన్ని విషయాల్లో ఆ విషయాలకి మనం ఏమైనామంట, బానిసలుగా అయినాము. ఇప్పుడు మనల్ని కూడా కుక్కలపై. ఎవరు? ఏంటి కుక్కలు అన్నాడంటే? కుక్కలే. ఇంకా కుక్కలు అన్నా, ఇంకా పందులు అనలేదు నేను. ఇంకా అది కూడా కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే. సాతాన్లు జూలు కుక్కలు మనం. ఎవరు? సాతాన్లు ఏళ్తున్నాడంటే ఓ లెక్కలో మనం జూలు కుక్కలే. చూ అంటుంటాడు. ఎవరు? సాతాన్. మనం ఆశపడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవరు ఎందు? సాతాను ఎందు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు వదిలేశాడు. ఎవరు? తెలిసి బానిసతో. ఇప్పుడు తెలియక బానిసలు అయితే ఫోన్ లేకపోయాడు, వీడెవరో కొంచెం తెలివైనవాడు అని అనుకోవచ్చు. అరే తెలిసి బానిసుడు అయినాడు. ఎవరు? సాతానుడికి. సాతానుడికి డైరెక్ట్గా కాలేదు, కానీ ఇండైరెక్ట్గా అయినాడు. అంటే ఎవరికి? సాతానుడికి. దేనికి? ఆయన కొన్ని విషయాలు వదిలేశాడు. ఇక్కడికి భూమిపైన ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు ఆయన ఏం చేశాడు, వదిలేశాడు. ఆ విషయాలకి మనుషులకి తెలీదా అంటే తెలుసు. తెలిసి ఏమైనారు, దానికి బానిసలైనారు. అది ముందర వస్తాయి. ఇంకో వచనాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ వచనం ఏమంటే, ఇంకో వచనం ద్వారా ఇక్కడ ఆయన ఒక పవర్ అనేది తెలుస్తుంది. చూద్దాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారంటే, మునుపు మన చరిత్రకారులు ఏదైతే సాతాను యందు నడుచుకున్నారో, ఎవరు తెలుసా వాళ్ళు? చరిత్రకారులని చెప్తున్నాయి. ఇప్పుడే మనం చూసాం, శాంసన్ కానీ వీళ్ళందరూ కానీ మునుపు ఎవరు యందు నడుచుకున్నారంటే, వీళ్ళు సాతాను యందు నడుచుకున్నారు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఏం చేయలేదు, దేవుని యందు
నెరవేర్చుకోలేదు. దానికి రీజన్ ఒకటే. దానికి రీజను సాతాను గారు వదిలిన కొన్ని విషయాలు చొప్పున. ఆ విషయాలేంటి ముందర తెలుస్తాయి. ఆ విషయంలో మనం కూడా కుక్కలైనాం. ఎవరు? మనం కూడా కుక్కలైనాం. ఇతరుల గురించి ఎందుకి? ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళు కూడా ఏమైనారు? ఈ విషయాలు చొప్పున వాళ్ళు కూడా కుక్కలే అయినారు. విషయాలు చాలా కఠినంగా ఉన్నా గానీ ఇది ఇది ఫ్యాక్ట్. ఏం చేయలేం. ఏది? ఇవి నిజాలు. నిజాలు మనం నిర్భయంగా చెప్పాల. నిజాల్ని మనం నిర్భయంగా మాట్లాడితేనే ఒక మనిషి అనేవాడు మారే అవకాశం ఉంది. అంతేగాని నిజాన్ని దాచిపెట్టి మాట్లాడితే మాత్రం ఆ మనిషి ఎప్పటికీ మారడు. అందుకే ఈ వచనం మనకేం తెలియజేస్తుందంటే మీరు వాటిని చేయొచ్చు. వాటినంటే ఏంటి? మీ శరీర కార్యాలు మీరు చేస్తున్నారా? లేకపోతే సాతాను పంపించిన కొన్ని విషయాలకు మీరు చేయుచున్నారా? చేస్తే వాయుమండల సంబంధమైన అధిపతిని ఎవరంట అధిపతి? సాతానుడు అంతే. వాయుమండలమైన అధిపతి. ఆ అధిపతికి మీరేమవుతున్నారు? కుక్కలుగా మారిపోయినారు. ఎవరు? నేను బానిసలు అనను. నేను కుక్కలే అంట. ఎందుకంటే మనిషికి తగలాల దెబ్బ. మైండ్‌కి తగిలితేనే అనేది. ఎందుకంటే సాతానికి లొంగిపోయినాం మనం. లొంగిపోయినాం కాబట్టే సాతానుడు మనల్ని బానిసలుగా ఆయన చేసుకున్నాడు. ఎవరు? ఎందుకి? ఆయన కొన్ని విషయాలు వదిలినాడు. ఆ విషయాలు నేను చెప్తా. అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మీరు నడుచుకుంటున్నారు. ఎవరిని అనుసరించి? సాతాన్ని అనుసరించి. అధిపతి అంటే ఎవరో కాదు ఇక్కడ. ఆయన అధిపతి. అంత అధిపతి అయిన వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఆయన డైరెక్ట్‌గా అనుసరించకపోయినా గానీ, ఇండైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని అనుసరిస్తున్నాము. అరే! అన్యజనులు అంటే కాదు. క్రైస్తవులే. ఎవరు? క్రైస్తవులే. మునుపు చూస్తున్నాం గదా! క్రైస్తవులు ఎవరు? విశ్వాసులు. విశ్వాసులే. విశ్వాసులే సాతానుడికి ఏమైనారంట? బానిసంగా మారిపోయినారు. బానిసత్వంలో బతుకుతున్నారు ఎవరు? విశ్వాసులు. అంటే మనము. అన్యజనులు. అన్యజనులు ఎప్పటికి బతుకుతున్నారు. వాళ్ళు ఇప్పటికి బానిసత్వులే. కానీ విశ్వాసులుగా ఉంటున్న వాళ్ళు బానిసత్వం నుంచి బయటకొచ్చే అవకాశం ఉందంటే దానికి ఒకే ఒక్క కారణం ఎవరు? క్రీస్తు గారు. ఎవరు? అరే! వదిలి రావట్లేదే ఎవరు? మనము. ఎందుకంటే ఆయనకి ఇంకా బానిసంగా మారిపోతున్నాం కాబట్టి అంత ఈజీగా మనం బయటికి రాలేకపోతున్నాం. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. ఏమిచ్చాడంట మనకాయన? వివేకాన్ని ఇచ్చాడంటే ఎవరు? ఒక జ్ఞానాన్ని ఇచ్చాడంటే ఎవరు? అరే! నువ్వు సాతానికి ఎందుకవ్వా నువ్వు కుక్కగా మారుతున్నావు? నువ్వు కుక్కగా మారుకున్న ముందే దేవుడు నీకేమిచ్చాడు? వివేకం అనేది ఇచ్చాడు. అరే! నీకు వివేకం ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా గానీ, సాతానికి నువ్వు లొంగిపోయి ఆయనకి నువ్వు బానిసంగా మారిపోయినావంటే నిన్నేమనాలి ఇప్పుడు? మరి కుక్క అనక ఇంకేమనాలి మళ్ళీ? అంతే గదా! వివేకమా నీయలేదా మీకి? అన్యజనులంటే వాళ్ళు వేరే సంగతి వాళ్ళు వదిలేయండి. మళ్ళా క్రైస్తవులుగా ఉంటున్న మనకు వివేకాన్ని ఆయన ఇచ్చినప్పుడు ఎవరి ద్వారా అంటే అది? క్రీస్తు ద్వారా మనకు వివేకాన్ని మనము పొందుకున్నప్పుడు, మనం మళ్ళీ మనము సాతానికి బానిసలుగా మారిపోతే, క్రీస్తు ఎంత బాధపడతారో మీకు తెలీదా? ఎవరు? రక్తాన్నిచ్చింది సాతానా? క్రీస్తా? రక్తాన్నిచ్చింది క్రీస్తయితే, నువ్వు బానిసంగా మారాల్సింది ఎవరికి? క్రీస్తుకి కదా నువ్వు. మళ్ళీ ఎవరికి మారుతున్నావు నువ్వు? సాతానుకు నువ్వు మారిపోతున్నావు. మళ్ళీ ఎంత దారుణం ఇది. అది అంటారు కదా ఏదో సామెత. పందిని ఎంత బాగా కడిగినా గానీ, పందిని ఎంత బాగా నీట్‌గా ఉంచి ఇంట్లో పెట్టుకున్నా గానీ, ఆ పంది ఎక్కడికి పోతుందంట మళ్ళీ? ఆ పంది మళ్ళీ బురదలోకే పోతుందంట. ఎందుకంటే ఆ పంది స్వభావము బురదే. మన స్వభావం బురదే. మనం గూడా పందులాంటోళ్ళమే. ఈయనేంటి ఇట్లా తిడుతున్నాడు ఈ పొద్దు కుక్క, పందని. అది ఫ్యాక్టే నేనేం చేయలేను. వింటున్నోళ్ళు మీకు ఒకటే గాదు. నా వీడియోని ఎంతోమంది చూస్తున్నారు. వాళ్ళు కూడా కుక్కలనే అని అంటున్నాను నేను. పందులనే అంటున్నాను. ఎందుకి? పంది స్వభావం ఏమంటే బురదే కావాలి దానికి. మన స్వభావం ఎవరు కావాలంటే సాతానుడే కావాలి మనకి. వివేకం మనకున్నా గానీ సాతానుడే కావాలా. జ్ఞానం ఉన్నా గానీ మనకి సాతానుడే కావాలా. సాతానులో ఈ లోకానికి ఇడిచిన కొన్ని విషయాలు మనకి కావాలా. అంతేగాని దేవుడు అనుగ్రహించిన వివేకం మనకి
అవసరం లేదు. పాడిందిరా పాట పాడ సామె అని అంటారు కదా, అంతే. ఇప్పుడు కుక్కలుగా నుంచి మనము పావురాలుగా మారాలి కదా మళ్ళీ. పందుల నుంచి మనము విశ్వాసాలుగా మారాలి కదా మళ్ళీ. ఎలా మారలేమా? మారొచ్చు కదా. మరి ఇప్పటికీ ఒక అవకాశం ఉంది ఎవరికి? మనకి ఇప్పటికే ఒక అవకాశం ఉందా కానీ లేదు. పంది బుర్రలోకి ఎట్లా పోతుంది, నేను అదే బురదలోకి వెళ్తానంటే ఏమవుతుంది అది? దేవుడిచ్చిన వివేకము, నీకు ఇచ్చిన వివేకం అనేది దేవుని దృష్టిలో అవమానకరము, నీకు కూడా అది వేస్ట్ అయిపోయిందని లెక్క. అలాంటి ఒక విషయాన్ని మనం పోగొట్టుకుంటే మీరు కూడా ఏమవుతారు? పంది వల్ల బురదలో ఒక విషయాలు ఏమవుతున్నారు? మీరు కూడా వెళ్ళిపోతున్నారు. కొన్ని విషయాలు అని అంటున్నాను కదా, ఏంటి ఆ విషయాలు? ఎప్పుడైనా మీరు గెస్ చేశారా ఇప్పుడు చెప్పే విషయంలో? మీరు సాతానుడు కొన్ని విషయాలు ఈ లోకానికి వదిలేశాడని అన్నాను, కొన్ని ఏం చాలా వదిలేశాడు ఆయన. దాంట్లో కొన్ని విషయాలు చొప్పున ఆ ద్వారా మనం దానికి ఏమైనా అంటాం, మనము బానిసలుగా మారిపోయినాము. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఇప్పుడు ఎవరికి బానిసలుగా అయినా మనము సాతానుడికి బానిసలుగా అయినాం. ఆ కొన్ని విషయాలు ఏంటి గెస్ చేసినారా? ఆశ, ఇంకా ఇవే తెలుసు మనకి. ఏవి తెలుసు మనకి? తెలిసింది ఇవే. ఇంకా ఉన్నాయి. సాతానికి కొన్ని విషయాలు వదిలేసిన విషయాలు ఏమంటే, మొదటిది సాతానిజం. ఏది? ఈ ప్రపంచం అనేది ఎలా నడుస్తుందంటే ఒక సాతానిజం వల్ల ఏమవుతుంది, నడుస్తుంది. ఈ సాతానిజం అంటే వీళ్ళు సాతాన్ని ఏం చేస్తున్నారు? సాతాన్నే పూజిస్తున్నారు. ఎవరు? ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాము? క్రీస్తుని, అలాగే తండ్రిని మనం ఆరాధించడానికి వచ్చాం. కానీ ఈ సాతానిజం అంటే ఏమంటే సాతాన్ని ఆరాధించడానికి వెళుతున్నారు. ఎవరు? కొంతమంది, ఈ ప్రపంచంలో ఉంటున్న వాళ్ళు కొంతమంది సాతాన్ని ఆరాధించడానికి వెళ్తున్నారు. అదే సాతానిజం అని అంటారు. ఆ సాతానిజం అంటే ఏంటంటే సాతానికి గుళ్ళు కట్టినారు. ఎవరికి? సేమ్ సాతానికి. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ మనం ఎట్లా కట్టామో ప్రభువైన యేసుక్రీస్తుకి, తండ్రికి, సేమ్ సాతానికి కూడా ఒక గుడి కట్టి ఆ గుడిలో సాతాన్ని పెట్టి, మనకి సిలువ గుర్తు ఎలా ఉంటుంది? ప్లస్ మార్క్ కదా. సాతానికి కూడా ఒక గుర్తు ఉంది. ఏం తెలుసు అది? సాతానికి కూడా ఒక గుర్తు ఏమంటే, మన సిలువ ఇట్లుంటే సాతానికి గుర్తు క్రాస్ ఇన్వర్టెడ్ ప్లస్ మార్క్, అంటే ఇలా ఉల్టా ఉంటుంది. గమనించారా? ఇప్పుడు సిలువ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా ప్లస్ మార్కులో? దాన్ని ఉల్టా చేయండి, ఎలా ఉంటుంది? ఇట్లా మారిపోతుంది. సాతాను గుర్తు అదే. ఎవరు గుర్తు? సాతాను గుర్తు అదే. సాతాన్ని అలాగే ఆరాధిస్తున్నారు. ఎవరు? అలాంటి ఒక సిలువను పెట్టారు ఎక్కడ? ఆ గుడిలో ఉంది. దానికి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, నేను కొన్ని ప్రూఫ్స్ అనేది నేను వీడియోలో చూపించను. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది కాబట్టి చూపిస్తే కాపీరైట్ స్ట్రైక్ పడవచ్చు, కాపీ క్లైమ్ పడవచ్చు. కాబట్టి నేను వేయలేను. కావాలంటే మీకు డౌట్ ఉంటే గూగుల్లో వెళ్ళి మీరు ఏం చేయండి, గూగుల్లో వెళ్ళి మీకు డౌట్లు ఉన్నట్లయితే తీర్చుకోండి. నేను ఏదైతే ఇవన్నీ విషయాలు చెప్తున్నానో గూగుల్లో వెళ్ళి మీరు తీర్చుకున్నట్లయితే మీకే ఒక డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఏం చెప్తున్నాను నేను? సాతానికి ఏం చేస్తారు? గుడి అనేది కట్టారు. సాతాన్లో కొన్ని చర్చిలు ఉన్నాయి. సాతాన్ చర్చిలు ఉన్నాయి. ఆ సాతాన్లో ఇన్వర్టెడ్ అండ్ సిలువ క్రాస్ అనేది ఉంది. ఆ సిలువకి వీళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. ఆ సిలువకి సాతాను పాటలు అనేది ఏం చేస్తున్నారు? పాడుతున్నారు. సాతాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. ఎలా? సాతాన్ని పూజించారనేది, సాతాన్ని బైబిల్ గ్రంథంలో బయలుదేవతలని అంటారు. ఎక్కడ? బయలుదేవతలని సాతాను విషయంలో ఈ గ్రంథంలో ఉంటాయి. ఎంతోమంది బైబిల్లో కూడా బయలుదేవతలను ఏం చేశారు? పూజించారు. బయలుదేవతల పిక్చర్లు ఎలా ఉంటాయంటే, మేక తెలుసు కదా, మేక గొర్రె. ఆ గొర్రె ముఖం ఎలా ఉంటుంది? గుర్తుంది కదా గొర్రె ముఖము. ఆ గొర్రె ముఖం ఒక మనిషికి తగిలిస్తే అదే బయలుదేవతలు అనేది బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అదే సాతానుడు. అలాంటి సాతానుల్ని మనమే కాదు, అంతకుముందు మన పితరులు కూడా, కొంతమంది చరిత్రకారుల్లో కొంతమంది వ్యక్తులు కూడా ఏం చేస్తారంట? పూజించారు. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాము? కంటిన్యూ చేస్తున్నాం. ఇది మొదటి రాజుల్లో ఉంటుంది ఆ బయలుదేవతల గురించి. సాతాను ఎలా ఉంటాడు, ఆయన రూపం అనేది. ఆయన రూపాన్ని చేసుకొని పూజిస్తున్నారు. ఎవరు? బయలుదేవతలో ఉంటున్న వాళ్ళు. ఇప్పటికీ సాతానిజం అనే గుడి కట్టుకొని మనం కూడా ఏం చేస్తున్నాం? ఇప్పటికీ పూజిస్తున్నాం. ఒక విషయాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏదది? మోషే గారి గురించి.
ఎక్కడ ఉంటుంది అది? నిర్గమకాండంలో ఉంటుంది. నిర్గమకాండంలో ఒక సంఘటన గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? మోషే గారు కొండపైన ఆయన వెళ్ళినప్పుడు, సీనాయి పర్వతం దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు, ప్రభువు చేత ఆయన ఎన్ని ఎన్ని రోజులు? 40 రోజులు ఆయన పైన ఉన్నప్పుడు, మోషే గారు పూర్తిగా వెళ్ళిపోయినారని అనుకున్నారు ఎవరు? ఈయన వెళ్ళిపోయినాడు, ఇంక ఈయన తిరిగి రావట్లేదు, మమ్మల్ని నడిపించేవాడు ఎవరు ఇంకా? మాకు దారి చూపించేవాడు ఎవరు ఇంకా? అని అనుకొని, ఆయన అన్నయ్యన ఆయన అన్నని ఈయన పట్టుకొని, అహరోన్ని పట్టుకొని, ఆ అహరోన్ ద్వారా వీళ్ళతో ఉంటున్న బంగారాన్నంతా అహరోన్కిచ్చి, ఆ బంగారంతో అగ్గిలో వేసి, ఆ అగ్గిలో ఉంటున్న బంగారం అంతా ఎలా మారిపోయిందంటే ఒక దూడలా మారిపోయింది. సేమ్ అలాగే ఉంటుందంట ఇప్పుడు కూడా. సాతానిజం అంటే సేమ్. ఇప్పుడు ఏదైతే మోషే కాలంలో ఏదైతే చేస్తారో ఇప్పటికి అలాగే చేస్తున్నారు. ఆ దూడ అలా తేరైంది కదా, ఆ దూటే బయలు దేవత. అంటే ఒక సాతానుతో పూజించేవాళ్ళు. విడిపించింది ఎవరు? యెహోవా దేవుడైతే. మోషే గారు అట్లా 40 రోజులు వెళ్ళిపోతే వీళ్ళు ఏమైపోయినారు? మమ్మల్ని నడిపించేవాళ్ళు లేరు, ఇప్పుడు మమ్మల్ని నడిపించేవాడు ఈతనే. ఎవరు అతని? బయలుదేవత. ఒక దూడ నడిపిస్తుందట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషే గారిని కింద పంపించి, మోషే గారు కోప్పడి, ఆ బయలుదేవతలతో నిలబడిన 3000 మందిని ఏం చేశాడు ఆయన? 3000 మందిని అప్పటికప్పటికే నాశనం చేయడం జరిగింది. బైబిల్ గ్రంథాల్లో కొన్ని సంఖ్యలు ఉంటాయి. 3000 అనే సంఖ్య కామన్గా ఉంటుంది బైబిల్ గ్రంథాల్లో. 7 అనే సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎక్కడ? బైబిల్ గ్రంథాల్లో. ఈ 3000 అనే సంఖ్య, ఈ 7 సంఖ్య అనేది ఎక్కువ బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేస్తూ ఉంటుంది. అలా 3000 మందిని ఏం చేశాడు దేవుడు? బయలుదేవతలు ఆరాధించిన వాళ్ళందరినీ ఏం చేశాడు? వేసేయడము జరిగింది. మనల్ని కూడా వేసేయాలి కదా దేవుడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సాతాన్ని మనము ఆరాధిస్తున్నాము. మనమంటే మనం కాదు కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? సాతాన్ని ఆరాధిస్తున్నారు. మరి వాళ్ళే దేవుడు వేసేస్తాడా? వేసేస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు? ఒక రోజు వస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాలు అంటే చూడండి, ఆ విషయాలు నేను చెప్తాను ఒక్కొక్కటి, మీకే అర్థమవుతుంది. ఆ విషయాలు ఏమంటే, ఫస్ట్ సాతాన్ని వీళ్ళు ఎలా పూజిస్తున్నారంటే, కొన్ని సైట్స్ ఉన్నాయి. సైట్స్ అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సాతాన్ని పూజించే కొన్ని విషయాలు ఉన్నాయి. సాతాను మళ్ళీ కొన్ని రంగాల చొప్పున, కొన్ని కేటగిరీస్ చొప్పున ఆయన ఏం చేస్తున్నాడంటే, మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. ఆ కేటగిరీస్ డబ్బు, ఆ కేటగిరీస్ పదవి అనే కేటగిరీ, అధికారం అనే ఒక కేటగిరీ, అలాగే ఇంకా చాలా కేటగిరీలు ఉన్నాయి. ఆ కేటగిరీలు చొప్పున, ఒక్కొక్క కేటగిరీలు చొప్పున సాతానుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఏలుతున్నాడు అనేది ఈ విషయాల ద్వారా, ఇప్పుడు ఏవైతే విషయాలు చెప్తానో ఆ విషయాల ద్వారా మీకు ఆధారాలతో సహా మీకు ఏం చేస్తాను ఇప్పుడు చెప్తాను. ఎంతోమంది ఉన్నారు. మొదటిగా ఫ్రీ మ్యాసెంటరీ. ఏంటి ఫ్రీ మ్యాసెంటరీ అంటే? ఏమంటే సాతాన్ని పూజించే ఒక మార్గం ఏది? ఈ ఫ్రీ మ్యాసెంటరీలో ఎంతోమంది వాళ్ళ ఆత్మల్ని సాతానికి అప్పగించుకున్నారంటే ఏది? ఆత్మలు అంటే ఏది? మనలో ఉంటుంది, ఆత్మ ఉంది కదా, మనలో ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని సాతానికి అమ్ముకునేది. ఎవరికి? సాతానులకు అమ్ముకునేది. ఇప్పుడు మీ ఆత్మ ఉంది, మీ ఆత్మ ఎవరికి అమ్ముకుంటున్నారు తెలుసు? ఇప్పుడు ఫ్రీ మ్యాసెంటరీ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ వెబ్సైట్లో సాతానుడికి మీరు అమ్ముకుంటున్నారు. ఆ వెబ్సైట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆ వెబ్సైట్లో ఈ లోకంలో ఉంటున్న అధికారులు ఉన్నారు కొంతమంది, ఈ లోకంలో పరిపాలించిన రాజులు ఉన్నారు కొంతమంది, మిలిటరీకి సంబంధించిన సోల్జర్స్ ఉన్నారు. ఎక్కడ? ఆ ఫ్రీ మ్యాసెంటరీ అనే ఒక క్లబ్లో. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఆ దాంట్లో ఉన్నారు. ఆ గొప్ప వ్యక్తులు ఎలా అయినారు తెలుసా? ఈ సాతానికి వాళ్ళ ఆత్మను అమ్మివేసి వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఎదిగినారంటే ఎవరు? సాతానికి ఆత్మను అమ్మివేసి. అదెలా అమ్ముతారు ఆత్మను అంటే, సాతానుడు కొన్ని పరీక్షలు పెడతాడంటే ఎవరికి? ఎవరైతే ఆ ఫ్రీ మ్యాసెంటరీలో ఉన్న వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టి, ఆ పరీక్షల ద్వారా ఒక్కొక్క లెవెల్స్ ఉంటుంది. ఆ ఒక్కొక్క లెవెల్ని వీళ్ళు ఏం చేయాలా? దాటుకుంటూ రావాలా. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, అట్లా ఆ లెవెల్స్ అన్నీ వీళ్ళు దాటుకుంటూ రావాలా. ఒక్కొక్క లెవెల్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఫస్ట్ లెవెల్ ఒక బలి అనేది అర్పించాలి. ఎవరికి? సాతానుడికి. సెకండ్ లెవెల్, నీ ఫ్యామిలీలో ఉంటున్న ఒక వ్యక్తి నువ్వు ఏం చేయాలో బలి అర్పించాలి. ఎవరికి? సాతానుడికి. థర్డ్ లెవెల్లో
సాతానుడికి ఒక రక్త ప్రవాసన అనేది చేయాలి. ఎవరికి? సాతానుడికి. అలా ఒక్కొక్క క్రమం చొప్పున, ఒక్కొక్క లెవెల్ చొప్పున నీకు పవర్ అనేది పెరుగుతుంటూ వెళ్తుంది. ఆ పవర్ ఎవరిస్తుంటాడు? సాతానుడు ఇచ్చుకుంటూ వెళ్తుంటాడు. ఆఖరి లెవెల్‌లో అధికంగా ఆ పవర్ పెరిగిపోయి గొప్ప వ్యక్తులుగా ఏమవుతారు? మారిపోతారు. ఎవరు? ఇప్పుడు చూస్తున్న మీరు కావాలంటే ఫ్రీ మ్యాసెంటర్ అని గూగుల్‌లో వెళ్ళి టైప్ చేయండి. దాంట్లో ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది మిలిటరీకి సోల్జర్స్ సంబంధించిన వ్యక్తులు, విజ్ఞానులు అందరూ గొప్ప గొప్ప వ్యక్తులు ఆ ఒక వెబ్‌సైట్‌లో ఉంటారు. ఎందుకు చెప్పండి? వాళ్ళ ఆత్మల్ని వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారు? వాళ్ళ ఆత్మలు వాళ్ళు సాతానికి ఇచ్చుకున్నారు. వాళ్ళు అందుకే సాతాను ద్వారా వాళ్ళు ఏమైనారు? ఎదిగినారు. ఇంకో వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్ ఏందో తెలుసా? ఆ వెబ్‌సైటు ఇల్యూమినాటి. వింటున్న మీ అందరికీ ఇవన్నీ కొత్త పదాలు కావచ్చు. మీరు లోకంలో లేరు. ఒకసారి లోకంలోకి వచ్చి ఆలోచించండి మీరు ఎన్ని జరుగుతున్నాయంటే ఇల్యూమినాటి అని ఒక వెబ్‌సైట్. ఇల్యూమినాటి అని ఒక సాతానికి సంబంధించిన ఒక విషయం. ఈ ఇల్యూమినాటి అంటే ఏమంటే ఈ ఇల్యూమినాటిలో ఎంతమంది ఉంటారంటే ప్రముఖులు, నటీనటులు, యాక్టర్స్, అలాగే సింగర్స్, అలాగే ఇంకా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరినైతే హీరోస్‌ని అందరూ చూస్తున్నామో వాళ్ళందరూ ఏ క్లబ్‌లో ఉంటారో తెలుసా? ఇల్యూమినాటి అనే ఒక విషయంలో వాళ్ళున్నారు. టాప్ సింగర్స్ ఉన్నారు. టాప్ మోస్ట్ యాక్టర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు ఎక్కడ? ఆ వెబ్‌సైట్‌లో. సామాన్యులు కూడా ఆ వెబ్‌సైట్‌లో ఉండడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో ఉండే వాళ్ళందరూ ఎవరంటే సాతానుడికి వాళ్ళ ఆత్మని అమ్ముకునే వాళ్ళు ఎవరు? అమ్ముకునే వాళ్ళు కాదు, అమ్ముకున్నారు ఆల్రెడీ. అందుకే అంత ధనవంతులుగా ఎదిగారు. అంత పేరు అనేది వాళ్ళకి వచ్చింది. సెలబ్రిటీస్ తెలుసు కదా మీకి. సెలబ్రిటీస్ అంటే ఎవరు తెలుసు కదా. సెలబ్రిటీస్ అంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు ఎవరు? సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ అయినారో వాళ్ళని ఏమంటారు? సెలబ్రిటీస్ అని అంటారు. అలాంటి సెలబ్రిటీస్ అంటారు ఎక్కడున్నారో తెలుసా? ఇల్యూమినాటి అనే దాంట్లో ఉన్నారు. ఆ ఇల్యూమినాటి అనేది ఎంత భయంకరమైన విషయం తెలుసా? సాతానుడికి ఒక ఇష్టమైన ఒక వెబ్‌సైట్ అది. సాతానునికి దగ్గరయ్యే ఒక వెబ్‌సైట్ అది. మీ ఆత్మల్ని సాతానునికి ఇచ్చే ఒక వెబ్‌సైటే ఇల్యూమినాటి అనే వెబ్‌సైటు. మనం చూస్తున్న సినిమాల్లో చూస్తున్న ఎంతోమంది ఆ వెబ్‌సైట్‌లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికి ఎలా పేరొచ్చింది తెలుసా? సాతానుడికి వాళ్ళు ఆత్మని అమ్ముకోవడం ద్వారా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి గురించి ఆ ఆధారం ఉంది. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి. అదేమంటే 1930లో 1930లో రాబర్ట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? 1930లో ఇది రియల్ సంఘటన ఇది. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి. 1930లో రాబర్ట్ అనే వ్యక్తి గిటార్ ప్లేయర్స్ గిటార్ తెలుసు కదా. గిటార్ ఒక ప్లేయిస్ట్ ఆయన. అతని గిటార్ వాయించే వ్యక్తి. అతనికి ఒక కోరిక ఉంది. ఏమంటే నేను రాబోయే రోజుల్లో బాగా గిటార్ ప్లే చేసి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగాలనేది అతనికి ఒక కోరిక ఉంటుంది. కానీ అతని మ్యూజిక్ అనేది ఎలా ఉంటుందంటే ఎంత పరమ చెత్తగా ఉంటుందంటే వినలేము. ఎవరిది? మ్యూజిక్ అనేది మనం వినలేము. ఎందుకంటే అంత దారుణంగా వాయిస్తాడు ఆ వ్యక్తి. అందుకే అతనికి ఆ మ్యూజిక్ విన్న వాళ్ళందరూ అతనికి అవకాశం అనేది ఇయ్యట్లేదు. ఎప్పుడు జరిగిన సంఘటన ఇది? 1930లో దగ్గర దగ్గర 100 సంవత్సరాల క్రితం. అప్పుడు జరిగిన సంఘటన. రాబర్ట్ అనే వ్యక్తి అంత దారుణంగా వాయించేవాడు దేన్ని? గిటార్‌ని. చాలామంది అతన్ని వెక్కిరించేవాళ్ళు. చాలామంది ఆయనకి ఆ గిటార్ వాయించడం తెలిసి అతనికి అవకాశాలే ఇయ్యలేదు. ఈయన బాగా కృంగిపోయినాడు. ఎవరు? ఈ వ్యక్తి అనేవాడు బాగా కృంగిపోయి బాగా ఆయన మనసుని బాగా చెడగొట్టుకొని ఈయన ఏం చేశాడంటే ఒక 27 ఒక క్లబ్ అనేది ఉంది అప్పుడు ఇక్కడ. ఆ 27 క్లబ్ ఏమంటే సాతాను క్లబ్ అది. ఎవరి క్లబ్బు? సాతానుడు ఒక క్లబ్బు. ఆ సాతానుడు ఒక 27 ఒక క్లబ్‌లో ఇతను ఏమైనాడు? చేరిపోయినాడు. ఎవరు? ఈ రాబర్ట్ అనే వ్యక్తి చేరిపోయి ఒక సంవత్సరం పాటు ఎవరికీ కనపడలేదంట. ఎవరు? ఈయన ఆనవాళ్ళు దొరకలేదు. ఈ వ్యక్తి అస్సలు కనుమరుగైపోయాడు. ఎవరు? ఆ రాబర్ట్ అనే వ్యక్తి ఒక సంవత్సరం పాటు. అలాంటి వ్యక్తి మళ్ళీ తిరిగొచ్చాడంట. ఎవరు? అలాంటి వ్యక్తి ఒక సంవత్సరం అయిన తర్వాత తిరిగొచ్చి అతని గిటార్ ప్లే చేస్తుంటే ఎంతోమంది గిటారిస్టులు ప్రముఖులైన వాళ్ళు ఇతను గిటార్ ప్లే చేసేది చూసి భయపడినారంట. ఎందుకంటే అంత బాగా ఏం చేశాడాయన? ప్లే చేయడం జరిగింది. ఒక సంవత్సరం క్రితం ఎంత దారుణంగా ప్లే చేశాడు. ఆయన మ్యూజిక్ వినాలంటేనే పారిపోయేవాళ్ళు. అలాంటిది ఒక సంవత్సరమే గ్యాప్ తీసుకొని
ఆయన గిటార్ ప్లే చేస్తుంటే ఎంతోమంది ఆయన చూడడానికి వచ్చినారంట. ఒక సంవత్సరంలో ఏం మారిపోయిందో మళ్ళీ. నేను చెప్తున్నాను కదా, 27 క్లబ్లో ఆయన ఆత్మని ఆయన ఏం చేసుకున్నాడు సాతానికి అప్పగించుకున్న తర్వాత, సాతానుడు ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కోవడం జరిగిందంట. ఎవరి ఫ్రెండ్స్ని? ఆ రాబర్ట్ అనే ఫ్రెండ్స్ని కనుక్కోయింటే ఈయన ఒంటరిగా ఎక్కడో ఒక అడవిలో వెళ్ళిపోయి గిటార్ ప్లే చేసుకుంటూ ఉంటున్నాడంట. ఎవరు? ఈయన రాబర్ట్ అనే వ్యక్తి. అప్పుడు 27 అనే ఒక క్లబ్ ఈయనకి వినపడిచ్చి ఆ క్లబ్లో చేరిపోయిన తర్వాత ఆత్మకి ఆ సాతానికి ఆత్మ అప్పజొప్పిన తర్వాత సాతాను పెట్టే కొన్ని లెవెల్స్ ద్వారా ఈయన పాస్ అయ్యి పూర్తిగా ఒక గిటార్ ప్లేస్ట్గా మారిపోయినాడంట. అంటే పర్ఫెక్ట్ అయిపోయినాడంట. ఏ విషయంలో? గిటార్ అనే విషయంలో. ఆ 27 ఒక క్లబ్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఈ రాబర్ట్ అనే వ్యక్తే కాదు, ఈయనలో చాలామంది 27 క్లబ్లో ఎంతోమంది ఈయనలో ఆత్మ నమ్ముకున్నారంట. ఎవరికి? సాతానికి. ఈ 27 క్లబ్ ఏంటో తెలుసా? 27. ఈ రాబర్ట్ అనే వ్యక్తి 27 ఏళ్ళకి ఏమైపోయా? 27 ఏళ్ళకి ఆయన నాశనం అవ్వడం జరిగింది. 27 ఏళ్ళకి ఆయనకి ఏజ్ ఎంత ఉంది అప్పుడే? 27 ఏళ్ళకి ఆయన నాశనం అయిపోయింది. సేమ్ 27 క్లబ్ కూడా అలాంటిదే. నువ్వు సాతాను శక్తితో ఎదగాలంటే ఆ 27 క్లబ్లో నువ్వు వెళ్తే నువ్వు తక్కువ టైంలో నువ్వేమవుతావు? పూర్తిగా ఎదుగుతావు, శ్రీమంతుడవుతావు, మంచి పేరు వస్తుంది నీకు. కానీ 27 ఏళ్ళకే నువ్వేమవుతావు? 27 ఏళ్ళకే నువ్వేమైపోతావు? నాశనం అవడం జరుగుతుంది. ఇదే 27 క్లబ్ అంటే. ఇలా ఈయన ఒకడే అయినాడని నేను పరిశీలిస్తే ఈయన ఒకడే కాదంట. ఇలా ఈ 27 క్లబ్లో చేరిన వాళ్ళందరూ కరెక్ట్ వాళ్ళకి 27 ఏళ్ళు వచ్చింతనే ఏమైపోయినారంట అందరూ. అంటే ఎంత భయంకరం చూడండి ఆ క్లబ్ అనేది. ఎంత పేరు వస్తుందో అంతే చిన్న వయసులో వాళ్ళు ఏమైపోతారు. ఈ 27 క్లబ్ అనేది అంత భయంకరమైంది. ఈ రాబర్ట్ అనే వ్యక్తి అప్పటికే 27 ఏళ్ళకే అంత పేరు తెచ్చుకొని ఏమవసరము? ఈ 27 క్లబ్లో ఉంటున్న ప్రతి ఒక్కరు 27 ఏళ్ళకి ఏమైనారంట? నాశనం అయినారు. అలాంటి క్లబ్లో నుంచి ఇప్పటికీ కొన్ని విషయాలు వచ్చినాయి. అదే ఇల్లు మినాటి అనే ఒక వెబ్సైట్. ఆ ఇల్లు మినాటి లాగా మనం కూడా కొంతమంది కూడా వాళ్ళ ఆత్మల్ని సాతానికి అప్పగించుకుంటున్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ప్రమాదంలో ఏమవుతున్నారు? పెట్టుకుంటున్నారు. సినిమా యాక్టర్స్ అని అంటున్నాను చూడండి నేను. అలాంటి సినిమా యాక్టర్స్లో ఒక యాక్టర్ ఉంది. ఆ యాక్టర్ పేరు నేను చెప్తే మళ్ళీ బాగోదు. ఒక యాక్టర్ ఉంది, మంచి హీరోయిన్ ఆవిడ. ఆ హీరోయిన్ ఎవరో కాదు, పెద్ద హీరోయిన్, ఒక పెద్ద హీరో కుమార్తె ఆ హీరోయిన్.